family, accusing them of staging a new drama around the Kaleshwaram project to the distract from corruption allegations. Speaking to the media on Tuesday, he said Kavita's recent statements clearly indicate that corruption took place and questioned why no action was taken against Harish Rao. If Kavita herself accused him, hesitated that nothing happens without KCR's approval, claiming that KCR is the architect, executor and ultimately responsible for the entire Kaleshwaram affair. Gaud also made a pointed remark that Kavita might have different stakes in the corruption and questioned why she redirected her accusations toward Harish Rao and Santosh Kumar instead of confronting KTR, with whom she is reportedly upset. Meanwhile, the BRS party suspended Kavita, stating in an official letter that her comments had damaged the party's reputation and that the suspension was carried out under KCR's directive. నాకు తెలిసి సరే నేను కూడా కేసీఆర్ కుటుంబం లేదా మూడు ముక్కలు అడ్డవుతుంది నాలుగు ముక్కలు అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే. ఈ కవిత ఎపిసోడ్, హరీష్ రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు, వాటాల్లో హెచ్చు తక్కువలుంటే ఉండొచ్చు. ఇప్పుడు అందరం కలిసి లోపలికి పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడింది నేను అనుకుంటా ఉన్నాను. 10th క్లాస్ పిల్లర్ని అంటే చెప్తారండి, ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా. ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవి అని చెప్తాను, పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే, ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం. చూద్దాం కవిత గారి ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు, కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు. అంటే మా అభిప్రాయం చెప్పిండొచ్చు కదా, ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను, కవిత హరీష్ రావు సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు ఎస్, బట్ కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే 10th క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు. ఇది కవిత గారు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదీస్తా ఉన్నారు.